హలో వెల్కమ్ టు హిందీ టైం। ఈ రోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి కొన్ని వాక్యాలు నేర్చుకుందాం। ఓకేనా, స్టార్ట్ చేద్దామా। నేనేం చేయాలి ఇన్ హిందీ మై క్యా కరూ। నేను అంటే మై, ఏం అంటే క్యా, చేయాలి అంటే కరూ। నేనేం చేయాలి ఇన్ హిందీ మై క్యా కరూ। ఇన్ ఇంగ్లీష్ వాట్ షుడ్ ఐ డూ। నేను ఏమి తినాలి ఇన్ హిందీ మై క్యా ఖాऊं। నేను అంటే మై, ఏమి అంటే క్యా, తినాలి అంటే ఖాऊं। నేను ఏమి తినాలి ఇన్ హిందీ మై క్యా ఖాऊं। ఇన్ ఇంగ్లీష్ వాట్ షుడ్ ఐ ఈట్। నేను ఏమి చదవాలి ఇన్ హిందీ మై క్యా పఢూ। నేను అంటే మై, ఏమి అంటే క్యా, చదవాలి అంటే పఢూ। ఒక్కసారి మనం చాలా చదవలసి ఉంటే అప్పుడు ఏం చదవాలి అనుకుంటాం కదా, దాన్ని హిందీలో నేను ఏమి చదవాలి ఇన్ హిందీ మై క్యా పఢూ। ఇన్ ఇంగ్లీష్ వాట్ షుడ్ ఐ రీడ్। నేను ఏమి వ్రాయాలి ఇన్ హిందీ మై క్యా లిఖూं। నేను అంటే మై, ఏమి అంటే క్యా, వ్రాయాలి అంటే లిఖూं। నేను ఏమి రాయాలి ఇన్ హిందీ మై క్యా లిఖూं। ఇన్ ఇంగ్లీష్ వాట్ షుడ్ ఐ రైట్। నేను ఏమి ధరించాలి, మనం ఏదైనా బట్టలు ధరించుకునేటప్పుడు మాట్లాడతాం కదా, నేనేం ధరించాలి అని। నేను ఏమి ధరించాలి ఇన్ హిందీ మై క్యా పహనూ। పహన్నా అంటే ధరించుట। నేను అంటే మై, ఏమి అంటే క్యా, ధరించాలి అంటే పహనూ। నేను ఏమి ధరించాలి ఇన్ హిందీ మై క్యా పహనూ। ఇన్ ఇంగ్లీష్ వాట్ షుడ్ ఐ వేర్। నేను ఏం చెప్పాలి ఇన్ హిందీ మై క్యా కహూं। నేను అంటే మై, ఏమంటే క్యా, చెప్పాలి అంటే కహూं। నేనేం చెప్పాలి ఇన్ హిందీ మై క్యా కహూं। ఇన్ ఇంగ్లీష్ వాట్ షుడ్ ఐ సే లేదా వాట్ టు సే, ఇలా కూడా అంటారు। నేను అంటే మై, ఏమంటే క్యా, చెప్పాలి అంటే కహూं। నేను ఏం చెప్పాలి ఇన్ హిందీ మై క్యా కహూं। ఇన్ ఇంగ్లీష్ వాట్ టు సే। వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి। ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। చూస్తూనే ఉండండి హిందీ టైం। థ్యాంక్ యూ।